తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫిలిమ్స్ వరకు A to Z ఆల్ టాలీవుడ్ బాలీవుడ్ హీరోస్ అందరితో కూడా చాలా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చేశారు. హీరోస్ అందరికి ఏమైనా పోటీ ఇవ్వబోతున్నారా? ఏ హీరోకి ఎవరు పోటీ కాదండి. ఇక్కడ నేను హీరో అవ్వాలనుకుంటున్నా కాబట్టి, యాక్టర్ అవ్వాలనే పిచ్చి పట్టుకున్నప్పుడు నన్ను మాత్రం ఇంట్రొడ్యూస్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు. నన్ను ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సో పవన్ కళ్యాణ్ గారితో జల్సాలో వర్క్ చేశారు, ఓజీలో చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ఎవరికి లేదు అనడంలో వి ఆల్ నో అబౌట్ ఇట్. ఓజీ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, ఎలా కనిపించబోతుంది? ప్రపంచంలో రికార్డులు బద్దలు కొట్టడానికే ఓజీ వస్తుంది అనేది నా ఫీలింగ్. నాకున్న ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ తో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఈజ్ ఎ వెరీ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అండి. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఈజ్ ఎ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. మదర్ ఫాదర్ ఏం చేస్తుంది? ఇద్దరూ చనిపోయారు, ఇద్దరూ లేరు. అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి కమల్ గారికి మ్యారేజ్ అయ్యిందా, మ్యారేజ్ అవ్వలేదా, ఏమైనా లవ్ బ్రేకప్ లాంటిది ఉండి మ్యారేజ్ చేసుకోలేదా, మ్యారేజ్ చేసుకొని డివోర్స్ అయిందా? ఇది నేను చెప్పొచ్చో లేదో తెలీదు, బట్ సో ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అరే గుడ్ ఈవినింగ్ మై డియర్ బ్రదర్. తెలుగులో మాట్లాడుకుందాము. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ ఎన్నో బ్లాక్ బస్టర్, ఎన్నో సూపర్ స్టార్స్ ఫిలిమ్స్లో చేస్తూ మనకి కనిపిస్తూ, ఎన్నో కామెడీ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్, హీరో క్యారెక్టర్స్ కూడా చేస్తూ మనందరికీ ఎంతో ఎంటర్టైన్ చేశారు. సో ఎవరు అని అనుకుంటున్నారు కదా, ఎస్, క్షణక్షణం మూవీ నుంచి స్టిల్ ఈరోజు కొత్తగా రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫిలిమ్స్ వరకు A to Z ఆల్ టాలీవుడ్ బాలీవుడ్ హీరోస్ అందరితో కూడా చాలా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చేశారు. సో మరి కమల్ గారు నాతో పాటు ఉన్నారు. అండ్ అసలు అతని ఏజ్ కనిపించట్లేదండి. ఫస్ట్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పటికీ స్టిల్ చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. అసలు ఆ సీక్రెట్ ఏంటి, రహస్యం ఏంటో కూడా కనుక్కుందాం. హాయ్ కమల్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. ఎస్. కాదు కమల్ గారు, నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే, సీతారామయ్య గారి మనవరాలు ఫిలిం నుంచి, క్షణక్షణం నుంచి ఇలా చూసుకుంటూ పోతే అప్పటికి ఎలా ఉన్నారు, ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఇతను ఏంటి అసలు ఎక్కడ కూడా చేంజెస్ కనిపించట్లేదు అనేది చాలా మందికి డౌట్. ఏంటి, ఏమైనా రహస్యం? హీరోస్ అందరికి ఏమైనా పోటీ ఇవ్వబోతున్నారా? హీరోస్ కి పోటీ, ఏ హీరోకి ఎవరు పోటీ కాదండి. ఇక్కడ నేను హీరో అవ్వాలనుకుంటున్నా కాబట్టి అట్మోస్ట్ సిన్సియారిటీతో 100% ఫోకస్డ్గా ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అది విగరస్ వర్కౌట్స్ కానివ్వండి, ప్రాపర్ డైట్ కానివ్వండి. మధ్యలో నేను పాడైపోయాను కొంతకాలం, బట్ మళ్ళీ ఐ వాంట్ టు లివ్ మై డ్రీమ్స్. అంటే కళలు కనడం తప్పులేదు, కానీ కళలు కనకముందు మనం దానికి అర్హులమో అనేంతవరకు మనంతకు మనం అయ్యాక, ట్రాన్స్ఫార్మ్ అయ్యాక డెఫినెట్గా మనకు అవకాశం వస్తుందండి. ఎత్తుక్కుంటూ వస్తాయండి అవకాశాలు. మనము దానికి కేపబుల్ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి. సో నేను కొంతకాలం డల్గా ఉన్నాను. ఎందుకు నాకు కొంచెం డల్ అయ్యాను అనేది నన్ను నేను రెక్టిఫై చేసుకొని, ఇది కాదు కదా, ఇలా ఉంటే కదా, ఇలా ఉన్న తర్వాత ఎందుకు రావు చూద్దాము అనే విధంగా నేను నన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ముందుకెళ్తున్నా. అండ్ ఐఎమ్ డూయింగ్ రియలీ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ లాస్ట్ మెనీ ఇయర్స్, ఎస్పెషల్లీ పోస్ట్ కరోనా తర్వాత ఒక 40-50 మంచి ప్రాజెక్ట్స్ చేశాను. పెద్ద పెద్ద బ్యానర్స్లో చేశాను, పెద్ద పెద్ద హీరోలతో చేశాను. గ్లామర్ అంటే అండి మధ్యలో కొంచెం డల్ అయ్యాను, బట్ బేసికల్లీ ఇట్స్ మై జీన్స్. అండ్ దాని తర్వాత అండి ఇప్పుడే చెప్పాను కదండి, మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇంటర్వ్యూస్ చూసినప్పుడు, నాగార్జున గారి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు, అంటే నాగార్జున గారితో పనిచేసినప్పుడు, ఒక 20 years నుంచి పనిచేస్తున్నాడు నాగార్జున గారి సినిమాలు, 5-6 సినిమాలు చేశాను. ఆయన చూసినప్పుడు అంతా ఇది కదా ఫిట్నెస్ అంటే, ఇలా ఉండొచ్చా,
ఇప్పుడు నాకన్నా ఆయన చాలా పెద్దవాడండి ఏజ్లో, కానీ ఆయన మెయింటైన్ చేస్తున్నాడే, నేనెందుకు ఇలా అయ్యాను మధ్యలో, అంటే మిస్టేక్స్ నావే కదా అనేది తెలుసుకొని నేను కూడా అందంగా రెడీ అవుతా, నేను కూడా అప్డేట్ అవుతా అనే విధంగా ముందుకెళ్తున్నాను. అందుకే ఐఎమ్ ట్రయింగ్ టు బి యాజ్ ఫిట్ యాజ్ పాసిబుల్. ఇంకొక 2 monthsలో ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది ఉంది. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ అనౌన్స్మెంట్. అంటే ఒక మంచి దృశ్యం లాంటి సినిమాలు, ఒక కథ, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో మెయిన్ హీరోగా ఒక ఫ్యామిలీ స్ట్రగుల్, ఒక ఎమోషన్, వాట్ ఎవర్ అండి, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్లో నన్ను నేను మెయిన్ రోల్లో చూసుకోవాలనే ఒక కళ, ఆ కళ తప్పకుండా నెరవేరుతుందనే ఆశతో అట్మోస్ట్ సిన్సియారిటీతో ముందుకెళ్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హీరోగా చేశారు, బ్రదర్ క్యారెక్టర్స్ చేశారు, ఫాదర్ క్యారెక్టర్స్ చేశారు, బాబాయ్ క్యారెక్టర్స్ చేశారు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు. ఇంకా అసలు ఎక్స్పెషల్లీ ఇది చేయలేదు అనేది లేదు. పోలీస్ క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్, ఇలాగ అన్ని సూపర్ హిట్ ఫిలిమ్స్ లో ఒక డిఫరెంట్ షేడ్స్ లో మీరు కనిపిస్తూనే ఉంటారు ఎవ్రీ ఫిలిం లో. సో అసలు ఫస్ట్ స్టార్టింగ్ బ్లాక్ బాస్టర్ ఫిలిమ్స్ నుంచి స్టిల్ బ్లాక్ బాస్టర్ ఫిలిమ్స్ లిస్ట్ ఒకసారి మాకు మీ ఖాతా చెప్పండి. నాకు సిల్వర్ స్క్రీన్ మీద యాక్టర్ అవ్వాలనే పిచ్చి పట్టుకున్నప్పుడు నన్ను మాత్రం ఇంట్రొడ్యూస్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు. నన్ను ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది తను యాక్టర్గా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అని ఆయనకు ఒక ఇంప్రెషన్ కలగడము. క్షణక్షణం అనే సినిమాలో వెంకటేష్ బాబుకి సోలో ఫ్రెండ్ ఒకది ఉంటాడు, వెరీ గుడ్ క్యారెక్టర్. ఈ రోజు కూడా సార్ క్షణక్షణంలో చాలా సార్ ఏంటి సార్ అది అంటున్నారంటే అంత ఇంపాక్ట్ ఉంది ఆ క్షణక్షణం సినిమా. అది వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్లో రామ్ గోపాల్ వర్మ గారి లిస్ట్లో కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ. ఆ క్షణక్షణంలో వెంకటేష్ గారి ఫ్రెండ్గా చేయడం నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది అప్పట్లో. అది చేస్తూ ఉండగానే వెనువెంటనే నాకు క్రాంతి కుమార్ గారు నాకు హీరోగా జన్మనిచ్చిన మా డైరెక్టర్ క్రాంతి కుమార్ గారు, ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. హీఈస్ నో మోర్. క్రాంతి కుమార్ గారు నన్ను హీరోగా ఇంట్రొడ్యూస్ చేశారు. మనందరికి తెలిసిన ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఫేమస్ హీరోయిన్ మీనా గారు ఈజ్ మై ఫస్ట్ హీరోయిన్. నేను హీరో, మీనా గారు హీరోయిన్. ఇండస్ట్రీ బ్రతుకున్నంత కాలం మర్చిపోలేని సినిమాల్లో ఒక సినిమాగా మిగిలిపోయిన సినిమా సీతారామయ్య గారి మనవరాలు. అలాగే పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా అనే సాంగ్, అది ఎప్పటికీ మర్చిపోలేని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్స్లో ఆ సాంగ్ నాకు మీనా గారికి షూట్ చేయబడ్డము. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ ఆల్ థ్యాంక్స్ టు ది డైరెక్టర్ క్రాంతి కుమార్ గారు టు ఇంట్రడ్యూస్ మీ యాజ్ ఎ హీరో. సో నా జర్నీ రాము గారు ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, నన్ను హీరోయిన్ చేసింది మాత్రం క్రాంతి కుమార్ గారు. ఇంకా చాలా హిట్ ఫిలిమ్స్ చేశారు. చాలా హిట్ ఫిల్మ్స్. ఓకే, యూ వాంట్ మీ టు టెల్ ద లిస్ట్ ఆఫ్ హిట్ ఫిల్మ్స్? ఎస్. వెంటనే అప్పట్లో రాఘవేంద్రరావు గారు కూలీ నెంబర్ 1 అని కూలీ నెంబర్ 1 సినిమాలో ది గ్రేట్ హీరోయిన్ తబ్బు గారిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తబ్బు గారికి ఒక తమ్ముడు అవసరం ఉండింది ఆ సినిమాలో. వెంకటేష్ గారితో పాటు త్రోట్ ఉండే క్యారెక్టర్ అది. రాఘవేంద్రరావు గారు అంత పెద్ద డైరెక్టర్ గారు ఓ మంచి క్యారెక్టర్ చెయ్యి, నువ్వు హీరోగా చేస్తున్నావు నాకు తెలుసు కానీ చేయమంటే, నేను ఇంత పెద్ద రాఘవేంద్రరావు గారు అడుగుతున్నారని ఆ సినిమా చేశాను. అది పెద్ద బ్లాక్ బస్టర్ అండి, కూలీ నెంబర్ 1, మనందరం మర్చిపోలేము. దాని తర్వాత జగపతి బాబు గారు అప్పట్లో హీరోగా ఉన్న రోజుల్లో ఆయనతో ఒక 10 సినిమాలు, శ్రీహరి గారు బ్రతుకున్న రోజుల్లో ఆయనతో ఒక 20 సినిమాలు, అలా పవన్ కళ్యాణ్ గారితో జల్సా, నాగార్జున గారితో కేడి, ఢమరుకం, రీసెంట్గా బంగారు రాజు, బాలయ్య బాబు గారితో శ్రీమన్నారాయణ, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లెజెండ్, నాని హీరోతో అలా మొదలైంది, సూపర్ డూపర్ హిట్ మూవీ జెర్సీ, అల్లు అర్జున్ గారితో నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, హీరోల పేర్లు గుర్తురావట్లేదు, విజయ్ దేవరకొండతో ద్వారక, పవన్ కళ్యాణ్ గారితో ముఖ్యంగా జల్సా, తర్వాత కొమరం పులి అనే ఒక సినిమా చేశానండి. ఇప్పుడు ప్రెసెంట్ షూటింగ్లో ఉన్నాను నేను. లాస్ట్ 1 week బ్యాక్ వీవర్ ఇన్ బాంబే. పవన్ కళ్యాణ్ గారి అంటే ప్రపంచమంతా వెయిట్ చేస్తున్న సినిమా పేరు ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పవన్ కళ్యాణ్ గారు, సాహో తీసిన డైరెక్టర్ సుజిత్ గారు, అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామ్యాన్ డిఓపి గారు మన రవికే చంద్రన్ గారు. ఓజీ ఈస్ గోయింగ్ ఆన్, బాంబేలో షెడ్యూల్ చేసి వచ్చాము. కమల్ గారు, అంటే ఓజీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ప్రపంచం అంతా కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. జస్ట్ ఆ ఒక్క పోస్టర్ కి ఓ మై గాడ్, అసలు మామూలు బజ్ లేదు. అసలు ఆ పేరు వింటేనే పూనకాలు అందరికీ కూడా కదా. సో అలాంటి యాక్టర్ ఎక్కడ చూసినా అసలు ఆ క్రౌడ్ ఏంటి, జనాలేంటి, అది పువ్వుల వర్షం కంప్లీట్ గా. అలాంటి లైఫ్, అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు తెలిసి
నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. Mm. సో అలాంటి యాక్టర్ గురించి ఎప్పుడు ఎవరిని వర్క్ చేసినా కూడా అడిగితే చాలా డౌన్ టు ఎర్త్, Mm. చాలా సింపుల్సిటీ, కిందే కూర్చొని తింటారు, Yeah. నార్మల్ గా ఉంటారు అనేది కామన్ గా ప్రతి ఒక్కరు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇవి కాకుండా సో పవన్ కళ్యాణ్ గారితో జల్సాలో వర్క్ చేశారు, కలిసి యాక్ట్ చేశారు, ఇప్పుడు ఓజీలో చేస్తున్నారు, Yes. కొమరంపులి చేశాను. కొమరంపులి చేశారు. సో అతనితో మీకున్న ఇంటరాక్షన్ కానీ బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ మీరు అబ్జర్వ్ చేసిన things. తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ఎవరికి లేదు అనడంలో వి ఆల్ నో అబౌట్ ఇట్. ఆయన కనపడ్డప్పుడు పబ్లిక్ రియాక్షన్, ఆ బజ్, ఆ హంగామా ఏ హీరోకి రాదు, ఉండదు. అదంతే అండి, ఆయన డిఫరెంట్ స్టైల్. జల్సా అనే సినిమాలో త్రివిక్రమ్ గారు నాకు ఇంటర్వెల్ తర్వాత ఇమ్మీడియట్గా ఫ్లాష్ బ్యాక్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఒక ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ ఉంది, చేయమన్నారు త్రివిక్రమ్ సార్. సరే సార్ అని చేశాను. ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఈజ్ ఎ వెరీ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అండి. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఈజ్ ఎ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. బట్ నాకున్న జల్సాలో మెమరీస్, హీఈస్ లైక్ ఎనీ అదర్ హీరో, హీఈస్ వెరీ నైస్ టు యూ. బట్ ఆ మూడ్, ఆ అట్మాస్ఫియర్ అంతా ఆయన వస్తున్నారంటే ఒకలాంటి సీరియస్నెస్, కొంచెం టెన్షన్తో కూడుకున్న వాతావరణం అనేది ఉంటుంది ఆయన రాకముందు. సెట్లోకి వచ్చాక ఈజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇంక్లూడింగ్ మీ. ఒకరోజు నన్ను ఏంటి హెయిర్ కట్ చాలా చిన్నగా చేయించారా, హెయిర్ చాలా చిన్నగా అయిందే అని కూడా అన్నారంటే, ఆయన నాలాంటి ఒక ఆర్టిస్ట్ గురించి హెయిర్ ఏంటి చిన్నగా అయిపోయింది అన్నారంటే అంత ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్. కొమరంపులిలో రామోజీ ఫిలిం సిటీలో ఒక అంటే మనోజ్ వాజ్పేయి ఇస్ ద విలన్ అండి. దాంట్లో మనోజ్ వాజ్పేయికి నేను బినామీని. నాకు గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, నాకు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆయన ఆస్తులన్నీ బినామీ నేను, నా క్యారెక్టర్ కొమరంపులిలో. సో బినామీని చంపేస్తే కానీ వాడు దొరకడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎపిసోడ్ ఒకటి ఉంటుందండి, బినామీ క్యాచ్ ఎపిసోడ్. అది బినామీని పట్టుకోవడానికి నేను దాగున్న గూడెంలో, నేను దాగున్న రహస్య గెస్ట్ హౌస్లో పవన్ కళ్యాణ్ గారు గన్స్ తీసుకొని, ఒక పోలీస్ సెక్యూరిటీని తీసుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేసే ఎపిసోడ్ దాదాపు 1 వీక్ షూట్ చేశామని. అంటే బినామీ క్యాచ్, బినామీని పట్టుకోవాలంటే నా చుట్టూ గన్మెన్స్, నా చుట్టూ సెక్యూరిటీ అండి, ఖదర్ కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ దట్. సో నన్ను పట్టుకోవడానికి ఒక 1 వీక్ షూట్ చేస్తే ఆ రోజుల్లో నేను వావ్, ఒక ఇంత 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 లావిష్గా తీస్తున్నారు, ఎలా లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇంకా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నన్ను పట్టుకోవడానికి, అంటే ఆ సినిమాలో క్యారెక్టర్ అటువంటిది. 1 వీక్ తర్వాత వాట్ అన్ ఎపిసోడ్ ఇట్ ఈస్ అంటే. సో ఆ 1 వీక్ ఆయనతో కొమరంపులిలో చేయడం జరిగింది. జల్సా అనేది ఒక ఎక్కడో డోర్కి వెళ్ళామండి, ఎక్కడో 60-70 కిలోమీటర్స్ అవతల ఒక తోటల్లో ఎక్కడో ఒక ఎండిపోయిన ప్రదేశంలో వెళ్ళిపోయి అక్కడ షూట్ చేశాము. సో హీజ్ అ వెరీ వెరీ నైస్. అండ్ ఆయన చుట్టూ ఒక ఆరా ఉంటుందండి. అది ఆయన చేసిన తొలి ప్రేమ, బద్రి, ఖుషి, ఆయన హిట్లు, ఆయన బేసిక్ మనస్తత్వం, ఆయన బేసిక్ క్యారెక్టర్, అవన్నీ మనకి కనపడతాయండి. అందుకే ఆ ఆరా అనేది క్రియేట్ అవుతుంది తప్ప he's actually very much available, very very nice to colleagues, but he's very calm and he minds his own business, and he's not, like, unless he's very extremely close to people, so he's up to himself, and his aura magnifying oka presence, I don't think any hero can carry it. And నేను చేసిన ఇప్పుడు 3వ సినిమా ఓజీ చేస్తున్నాను. ఓజీ ఎలా ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, ఎలా కనిపించబోతుంది? ప్రపంచంలో రికార్డులు బద్దలు కొట్టడానికే ఓజీ వస్తుంది అనేది నా ఫీలింగ్. నాకున్న ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్తో ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి నేను చాలా మైన్యూట్ డీటెయిల్స్ అన్ని నోటీస్ చేస్తూ ఉంటాను. నా దగ్గర అన్ని అప్డేట్స్ ఉంటాయి. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్గా చెప్తున్నా, ఇండస్ట్రీ షేక్ అయిపోయే సినిమా ఓజీ. డైరెక్టర్ సుజీత్ గారు సాహో తీశారు. దట్ యంగ్ అండ్ డైనమిక్ సుజీత్ గారు బాంబేలో ఒక 1 వీక్ చేశామండి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా జరుగుతుంది. మేము మళ్ళీ 18th నుంచి ఎంటర్ అవుతున్నాం. టెక్నీషియన్స్ అలాగే ఉన్నారు. డివివి దానయ్య గారి లావిష్ బడ్జెట్ అలాగే ఉంది. కథ ఏంటో, ఆ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ గారి గెటప్ కానీ, ఆ కథ అదంతా, దానికున్న బజ్, ఓజీకున్న ఒక వెయిటింగ్ ఐ థింక్ ఏ సినిమాకి ఉండదు. సార్ ఎన్ని కోట్ల బడ్జెట్ సార్ ఇది ఫిలిం? I really don't know about the budget details, but then I think it will cross 400-500 crores. I don't know. అంటే కానీ పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో ఇది కదా మాకు కావాల్సిందనే విధంగా తీస్తున్నారు అనేది నాకు తెలుసండి. బట్ ఐ డోంట్ నో ద డీటెయిల్స్ మచ్, బట్ ఐఎమ్ హ్యాపీ టు బి డూయింగ్ ఎ గుడ్ రోల్ ఇన్ దాట్. సుజిత్ గారితో నేను మాట్లాడినప్పుడు బాంబేలో, సార్
అన్నప్పుడు మీ గురించి రీసెర్చ్ చేశానండి, నేను మీ గురించి రీసెర్చ్ చేసే ఈ పాత్రకి సార్ థ్యాంక్ యూ. ఏ క్యారెక్టర్ సార్ అందులో? ఇట్స్ గుడ్ క్యారెక్టర్ అండి, చాలా అండి. అంత గొప్ప అంత పెద్ద సినిమాలో ఒక చిన్న షాట్లో కనపడితే చాలా అనుకొని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ అనుకుంటారు. అటువంటి సినిమాలో యూ కెన్ సీ మీ క్వైట్ అ గుడ్ రోల్. ఐఎమ్ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ ఇన్ దట్ ప్రెస్టీజియస్ మూవీ. ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారి ఫిలిమ్స్ లో కూడా చేసినట్టున్నారు కదా. అదొక్కటే నాకు సర్ప్రైజ్ అండి. అదొక్కటి నేను అందరితో చేస్తున్నా. చిరంజీవి గారు పక్కనే ఎన్నో ఆడియో ఫంక్షన్స్ లో ఉంటా. అవును, ఫంక్షన్స్ లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో పక్కనే అంటే ఒక 1 మీటర్లోనే ఉంటాము, విష్ చేసుకుంటాము. కానీ కొన్ని కారణాల వల్ల ఐ డోంట్ నో, ఇట్స్ మై ఐ నెవర్ వర్క్డ్ విత్ హిమ్. మళ్ళీ మొన్న సరిలేరు నీకెవరు మహేష్ బాబు గారితో చేశానండి. ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో రామిరెడ్డి అనే క్యారెక్టర్ చాలా పెద్ద హిట్ అండి. అప్పుడు విజయశాంతి గారితో స్టేజ్ మీద పెద్ద చిరంజీవి గారు ఫ్రెండ్లీగా అదంతా లాల్ బహదూర్ స్టేడియంలో, అప్పుడు నేను పక్కనే ఉన్నాను. చిరంజీవి గారితో చేయడం ఒక్కటే నాకు ఇంకా అవ్వలేదు. బట్ ఇండస్ట్రీలో ఉన్న 90% హీరోలతో పనిచేశాను. బట్ మీరు అడిగారు కాబట్టి చిరంజీవి గారితో చేయాలనేది అందరికీ ఒక కళ. నేను ఇప్పుడు నేను కొంచెం అప్డేట్లో ఉన్నాను, బాగున్నాను, ఇంకా బాగా అవుతాను. చిరంజీవి గారితో చాలా సినిమాలు చేయాలని ఉంది, చేస్తాను. జూనియర్ ఎన్టీఆర్ గారితో? జూనియర్ ఎన్టీఆర్ గారు రామయ్య వస్తావయ్య అనే సినిమాలో ట్రైన్ సీన్, ట్రైన్లో శృతి హాసన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, నేను అంతే. ఒక ట్రైన్లో అందరు పడుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేసే ఒక చిన్న విలన్ టైప్ ఆఫ్ పాత్ర అండి. హరీష్ శంకర్ గారు ఇది చిన్నదైనా చేయండి మీరు, బాగుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారితో శృతి హాసన్ గారు కాంబినేషన్ అంటే చేశాను. ఆయన గురించి ఏం చెప్పాలంటే ఇంకా ఆయన చాలా అంటే నాకు బాగా గుర్తున్న విషయం చెప్తాను. 3-4 డేస్ షూట్ చేశాక సాయంత్రం 5:30కి ప్యాకప్ అయింది, రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఆయన కారులో అలా కూర్చొని నన్ను అలా చూసి మళ్ళీ టప్న కారులో నుంచి దిగొచ్చి ఓకే సీ యూ టుమారో సార్, కమల్ సార్ సీ యూ టుమారో అనడము, అది నాకు ఉండిపోయిందండి. అంటే కారులో కూర్చొని వెళ్ళిపోవచ్చు, చూసి అట్లా అక్కడి నుంచి కూడా బాగా అనొచ్చు, కానీ ఒక 10 అడుగులు ముందుకు వచ్చి కమల్ సార్ సీ యూ టుమారో నైస్ అంటే ఆ చిన్న సీనియారిటీకి గౌరవమా, లేకపోతే తోటి కళాకారుడే కదా అనుకోవడమా, ఆ జెస్చర్ మూవ్డ్ మీ లిటరల్లీ. ఐ థాట్ వావ్, అంటే సార్ సీ యూ టుమారో సార్. జూనియర్ ఎన్టీఆర్ గారితో అదొక రామయ్య వస్తావయ్య ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇప్పుడు కొరటాల శివ గారి సినిమా జరుగుతుందండి, హ్యూజ్ మూవీ. దాంట్లో కూడా ఐ విల్ బి సూన్ ఇన్ ద మూవీ, హోపింగ్ టు. ఐ మెట్ ద డైరెక్టర్, హోప్ఫుల్లీ ఐ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఎస్. సో మొత్తానికంటే ఫస్ట్ మీది ప్రాపర్ ఎక్కడ, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, సో ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఇండస్ట్రీ, దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ మహబూబ్ నగర్, 100 kilometers అవే ఫ్రమ్ హైదరాబాద్. అక్కడ 10th వరకే చదివాను. హైదరాబాద్లో సిటీ లైఫ్, ఇంటర్కి ఇక్కడ వచ్చేసాను. డిగ్రీ ద మోస్ట్ ఫేమస్ కాలేజ్ నిజాం కాలేజ్లో చదివాను. ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి రాగానే వెరీ అవుట్ స్పోకెన్, వెరీ డేరింగ్, వెరీ డైనమిక్గా ఉన్న నేను ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలో మంచి పోస్ట్లో ఇమ్మీడియట్ జాబ్ నాకు ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఢిల్లీలో ఐ వాజ్ వర్కింగ్. నాట్ ఈవెన్ 1 year చేయకముందే శివ అనే సినిమా రిలీజ్ అయిందండి, రాము గారు తీసిన శివ సినిమా చూసి యావత్ ఇండస్ట్రీ పిచ్చోళ్ళు అయిపోయినట్టు నేను పిచ్చోళ్ళు అయ్యానండి. ప్రపంచాన్ని కుదిపేసి కదిలించిన సినిమా శివ. అంటే శివ సినిమా తర్వాత డైరెక్టర్స్ ఏం ఆలోచించడం మొదలు పెట్టారంటే సినిమా ఇలా కూడా తీయొచ్చా అంటే. ఇండస్ట్రీ శివకి ముందు ఒకలాంటి ఇండస్ట్రీ, శివ తర్వాత ఇండస్ట్రీ ఇంకోలా అయిపోయిందండి. అంటే అంత మార్చేసిన శివ ఇంపాక్ట్ అలాంటిది నా మీద కాదండి, యావత్తు మూవీ మేకర్స్ మీద, యావత్తు జనం మీద. వావ్, అంటే ఇలా తీయొచ్చా ఇంత న్యాచురల్గా, క్యాన్ అంటే ఈజ్ ఇట్ ఎ మూవీ ఆర్ హ్యాపెనింగ్? ఆ సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా యాంగిల్స్, ఆ టెక్నికాలిటీస్, ఆ రా ఫైట్లు, ఓన్లీ రామ్ గోపాల్ వర్మ క్యాన్ డూ ఇట్ అండ్ క్రియేటెడ్ ఎ హిస్టరీ. ఆ శివ సినిమా చూశాక అందరిలాగే ఐ వెంట్ మ్యాడ్ ఆఫ్టర్ మూవీస్. అసలు ఇది కదా నేను నా స్థానం అక్కడ కదండి స్క్రీన్ మీద. నేనేంటి ఢిల్లీలో జాబ్ చేస్తున్నా ఓకే, బట్ శివ చూశాక ఈ జేడి చక్రవర్తి గారు నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. జేడి చక్రవర్తి గారు, మా చిన్న గారు, మా ఉత్తేజ్ గారు, వీళ్ళందరూ కొత్తోళ్ళండి అప్పుడు. అది ఫస్ట్ సినిమా. ఆ సినిమా తర్వాత వాళ్ళకి వచ్చిన స్టార్డమ్ ఇంత అంత కాదు. ఆ స్టార్డమ్ని వాళ్ళు బయటికి వెళ్తే జనం అంతా వాళ్ళకు ఒక ఆదరణ. సో ఆ శివ చూసి నేను అనుకున్నా ఐ ఆల్సో డిజర్వ్ దిస్, ఐ ఆల్సో వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, వై షుడ్ నాట్ ఐ అనేది ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాను. జాబ్ వదిలేశాను, అన్నపూర్ణ స్టూడియో కనుక్కొని వెళ్ళాను. నాగార్జున గారు కనపడ్డారు, డైరెక్ట్గా వెళ్ళాను. నాగార్జున గారితో మనస్ఫూర్తిగా మాట్లాడాను, ఏడ్చేశాను. ఆయన ఎందుకో రియాక్ట్ అయ్యారు బాగానే. షాట్కి వెళ్ళారు, వచ్చారు. రాము గారిని బయటికి తీసుకొచ్చి
ఇతను దిస్ గైజ్ ఈయన పేరు కమల్ అంట, సినిమాలో ఇంట్రెస్ట్ ఉందంట రాము అని చెప్పిన మాట వాస్తవం. రాము గారు అలా విల్ మీట్ అగైన్ అని వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ సీన్ జరుగుతుందండి, అది హిందీ శివా జరుగుతుంది అప్పుడు. సో థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోయాను. రాము గారిని రెగ్యులర్గా కలవడం మొదలు పెట్టాను. ఒక 6 months ఫాలో చేయాలి. డే అండ్ నైట్ కలిసేవాడిని. నైట్లో 7 o'clock కూడా వెళ్ళేవాడిని. ఆయన ఒకరోజు స్నానానికి టర్కీ టవల్ కట్టుకొని వెళ్తున్నారు. ఇట్లా వెళ్తుంటే కూడా తలుపు కొడితే ఎస్ అని ఓపెన్ చేశారు. ఆ రోజులో హీ వాజ్ ఓన్లీ అన్ టర్కీ టవల్. సార్ ఐ జస్ట్ వాంటెడ్ టు విష్ యూ వన్స్ అగైన్ సార్, ఒకసారి కనపడిన అంటే గుర్తున్నావు నువ్వు, మనం చేద్దాం అని వెళ్ళిపోయారు. అలా చాలాసార్లు డిస్టర్బ్ చేశాను. అప్పుడే క్షణక్షణం అనే సినిమా మొదలవుతుంది, సెకండ్ బెంచ్ చేశాను. రాము గారు, డైరెక్టర్ గారు, నాకు సినిమా అంటే ప్రాణం సార్, సార్ 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 ఇదే నా పని. క్షణక్షణం సినిమా మొదలవుతుంది, డైరెక్టర్ గారిని ఫాలో అవుతున్నాను. మీరు బాగా గడ్డం పెంచండి, మంచి క్యారెక్టర్ చేస్తున్నారంటే నా ఆనందానికి హద్దులు లేకుండా ఇంటికి వెళ్ళాను. గడ్డం పెంచాను, వెంకటేష్ బాబు ఫ్రెండ్గా చేశాను, సోలో ఫ్రెండ్ అంటే. సినిమా బ్లాక్ బస్టర్ హిట్, జనాదరణ స్టార్ట్ అయింది. అది జరుగుతుండగానే హీరో అయిపోయాను సడన్గా. మా దేవుడు క్రాంతి కుమార్ గారు, నన్ను హీరోగా పరిచయం చేసిన క్రాంతి కుమార్ గారికి నేను నచ్చాను. నా హీరో ఇలాగే ఉంటాడు సినిమాల్లో అనిపించింది ఆయనకి. మీనా గారు అమెరికా నుంచి వస్తారు. ఇక్కడ పల్లెటూరులో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక మనవడిగా పెరిగిన, అడుగుజాడల్లో పెరిగిన ఒక పద్ధతి కల, ఒక వైట్ లాల్చీ పైజామా వేసుకొని, ఒక స్పెక్టకల్స్ పెట్టుకొని, ఒక నీతిమంతుడు, ఒక మనవడి కావాలి, ఒక హీరో అలా ఉంటాడు. ఊర్లో తాతగారి నాగేశ్వరరావు గారి అడుగుజాడల్లో పెరిగిన ఒక అబ్బాయి కావాలనే హీరోకి మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, నేను పేర్లు చెప్పాను, ఒక 15-20 మంది ట్రై చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు ఫేమసే. వాళ్ళందరూ రిజెక్ట్ చేశారు క్రాంతి కుమార్ గారు. అలాంటి నేమ్స్ చెప్తేనే బాగుంటది. అంటే జడి చక్రవర్తి గారు కూడా ట్రై చేశారు, కానీ ఆ ఫేస్ ఆయనకి, ఆ సాఫ్ట్నెస్, ఆ మీనా గారికి హీరో ఇలా, డైరెక్టర్ గారికి ఒక విజన్ ఉంటుంది. నో ఈ నా హీరో ఇలా ఉండడానికి ఒక విజన్ ఉంటుంది ఆయనకి. చాలామంది, మన చిన్న గారు అనుకుని వెళ్ళాడు, తేజ్ గారు వెళ్ళారు, ఆఖరికి మన తమిళ్ పెళ్ళి అనే సినిమాలో రుక్కు రుక్కు రుక్కుమని పృథ్వీ అని ఒకడు ఉంటాడు కదండి, పృథ్వీ. ఆ పృథ్వీ అయితే ఫైనల్ అయిపోయాడు. నాకు ఇప్పుడు కూడా కలుస్తుంటాం మేము. పృథ్వీ వాజ్ ఫైనలైజ్డ్. చిన్న ఏదో మిస్టేక్ అయిందండి ఆ గడ్డం విషయంలో. గడ్డం తీయొద్దు, గడ్డం తీయడాలనేది చిన్న ఇది ఈగో హర్ట్ అయింది డైరెక్టర్ గారికి. ఆయనని తీసేశారు. తొందరలో హీరో కావాలి, సాంగ్ షూట్ చేయాలి, పూసింది పున్నాగా, నాకు ఇంకా హీరో ఫైనలైజ్ అవ్వలేదు అనే టైంలో నేను వెళ్ళి, డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్, పద్మాలయ స్టూడియోలో వెళ్ళి కలిశాను. చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో హీరోగా నన్ను ఆయన సెలెక్ట్ చేయడానికి 3 seconds పట్టిందండి. అలా చూశారు, ఓకే అన్నారు. ఏంటి ఓకేనో తెలీదు. వెళ్ళి ఇట్లాంటి కాస్ట్యూమ్ అంతా తీసేసి వైట్ పైజామా, కుర్తా పైజామా వేసి తీసుకురమ్మన్నారు. వచ్చాను, నిల్చున్నాను, డన్ అని వెళ్ళిపోయారు డైరెక్టర్ గారు. ఏంటో తెలీదు. మేనేజర్లు అందరూ వచ్చి హీరో అండి మీరు అన్నారు. ఇంకా అది మీరు ఆలోచించండి, నాకు కూడా తెలీదు. చేశాను. ఆ సినిమా ఒక అన్నమయ్య, ఒక బొమ్మరిల్లు, కొన్ని ఉన్నాయండి, ఒక టాప్ 20 మూవీస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీలో సీతారామయ్య గారి మనవరాలు అనేది మర్చిపోలేని సినిమా. ఇప్పటికీ ఫర్ ఎవర్ అది ఇంకో 100 ఏళ్లకైనా ఉంటుంది. దాంట్లో అంత గొప్ప సినిమాల్లో నేను హీరో అవ్వడము, అది నాకు, అదంతా క్రాంతి కుమార్ గారు డైరెక్టర్ గారు చూసి ఓకే మళ్ళీ కలుద్దామని ఉంటే నేను ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ నన్ను సెలెక్ట్ చేసుకుని అది నా అదృష్టం అండి. అంత సూపర్ డూపర్ హిట్ ఫిలిం కి ఒక మంచి హీరోగా చేసి, క్షణక్షణంలో ఎంతో మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి, ఎంతో మంది జనాలకి, కొన్ని కోట్ల మంది ప్రజల్లో ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయే విధంగా చేశారు. ఆఫ్టర్ దట్ అలాగా ఒక ఆర్టిస్ట్ గా హీరోస్ కి ఫ్రెండ్ క్యారెక్టర్స్, ఇప్పుడు యంగ్ హీరోస్ కి ఫాదర్ క్యారెక్టర్స్. ఫాదర్ అంటే ఒకటే సినిమా చేశాను, కుమారి 21F. రాజ్ తరుణ్ కి, సుకుమార్ గారు లాంటి గొప్ప దర్శకులు నన్ను ఆఫీస్కి పిలిచి, నేను కొంచెం లావుగా ఉన్నాను అప్పుడు, వెళ్తే డైరెక్టర్ గారు మీరు చేయండి, అది బాగుంటుంది, చాలా సెంటిమెంట్తో కూడిన సబ్జెక్ట్ అది, మీరు చేయండి అంటే, సార్ నేను ఫాదర్ లాగా, అంటే ఎప్పుడు ఫాదర్ లాగా చేయాలా అనుకోలేదు, నేను ఫాదర్ ఏజ్ లుక్ రాలేదేమో అనుకొని వెళ్ళాను, బట్ మీరు చేయండి, నేను చెప్తా కదా మీరు చేయండి అన్నారు. సుకుమార్ గారు 3 minutes మాట్లాడారు. డైరెక్టర్ ప్రతాప్ గారు కిందికి 2nd floorకి వెళ్తే ఆయన ఉన్నారు, చెప్పారు, చేశారు. సినిమా అండి అది ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా, కుమారి 21F. దాంట్లో మీరు ఎప్పుడైనా చూస్తే మళ్ళీ రాజ్ తరుణ్కి ఒక ఫాదర్ అండి, అది ఒక ఏ తప్పు చేయని, ఏ పరస్త్రీతో సంబంధం లేని ఒక భర్తని నేను. నాకు కొడుకు రాజ్ తరుణ్, ఏ అలవాట్లు లేని ఇతన్ని అనవసరంగా నింద వేసి, నా భార్య నాతో దూరమై కొడుకుతో ఉండే ఒక తల్లి. కానీ క్లైమాక్స్లో ఈయన తప్పు చేయలేదమ్మా, నాన్న చేసిన తప్పు కాదమ్మా, అమ్మా నువ్వు చాలా తప్పు చేసావమ్మా, నాన్న ఇంటి గుమ్మ ముందలున్న చెప్పులు ఎవరో తెలుసా,
వేరే స్త్రీవి కాదు, అవి నీవి. ఆ చిన్న పిల్లోడి చెప్పులు వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని పుట్టిన పిల్లలు కాదమ్మా, ఆ చెప్పులు ఇప్పటికీ నావి. నేను ఇంట్లోకి వెళ్తే అన్ని మన ఫోటోలు ఉన్నాయమ్మా అనే సీన్ థియేటర్కి వెళ్తే జనాలు ఎంత అంటే ఏడిపించారు కదా సార్ అనే పాత్ర చేసిన తర్వాత థియేటర్లో చూసుకున్న తర్వాత కుమారి 21Fలో మరి కట్ బనీనేసి ఒక ఫాదర్గా వాడుకున్నారు, చేశాను. అలాగే విజయ్ దేవరకొండ గారి సినిమా ద్వారక అనే సినిమా, అది అన్నోటిస్డ్గా వెళ్ళిన సినిమా, పెద్దగా ఆడలేదు. దాంట్లో కూడా నాకు ఫాదరే ఇచ్చారండి, డైరెక్టర్ ఎంఎస్ గారు అని. హీరోయిన్ పూజ, సమ్ న్యూ గర్ల్, పూజకి ఫాదర్గా ఇచ్చారు. విజయ్ దేవరకొండతో దాదాపు నాకు ఒక 4 సీన్లు అండి, బట్ ఆ సినిమా అన్నోటిస్డ్గా వెళ్ళింది. దట్స్ మై బ్యాడ్ లక్. ఏదేమైనా ఇలా వెళ్తుందండి. మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఇద్దరూ చనిపోయారు, ఇద్దరూ లేరు. ఫాదర్, నేను గ్రాడ్యుయేషన్ నిజాం కాలేజ్లో చదువుకునే రోజుల్లో చనిపోయారు ఫాదర్. హీ వాజ్ ఎ ల్యాండ్ లార్డ్. దొరలు, పొలాలు, గుర్రాలు, జీబులు, ఒక 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 రాజు లాంటి బ్రతికామండి మేము వెన్ వి వర్ కిడ్స్. మా నాన్నగారు దేశ్ముఖ్ సాబ్ అంటాం మనం తెలంగాణలో. దొరలము, పొలాలు, ఆస్తులు, అంతస్తులు, జీబులు, గుర్రాలు, 7.5 ఫీట్ల గుర్రాలు, అటువంటి మా అమ్మగారు చెప్తా ఉండేవాళ్ళు. అట్లా మా నాన్నగారు నేను నిజాం కాలేజ్లో డిగ్రీ చేస్తుండగా చనిపోయారు. మొన్న 2015లో మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారితోనే ఉండేవాడిని నేను కంప్లీట్గా. చాలా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ అటాచ్డ్ టు మై మదర్. సో మా అమ్మగారు మొన్న 2014 షీ పాస్డ్ అవే. అండ్ మదర్ వాజ్ ఎ హౌస్ వైఫ్, ఫాదర్ వాజ్ ఎ ల్యాండ్ లార్డ్. బ్రదర్ అండ్ సిస్టర్స్? Brothers and sisters, yes, I have 3 sisters and 1 brother. Nobody is in the industry. వాళ్ళంతా వాళ్ళ అవగేషన్స్లో వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఇప్పటికి బ్రదర్ అండ్ సిస్టర్స్ తో కమ్యూనికేషన్? దే ఆర్ ఆల్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. అక్కడెక్కడో పంజాబ్లో ఉండేవాళ్ళు, ఎయిర్ ఫోర్స్లో, వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి కమల్ గారికి మ్యారేజ్ అయ్యిందా, మ్యారేజ్ అవ్వలేదా, లేకపోతే ఏమైనా డివోర్స్ తీసుకున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది నిజమైన క్వశ్చన్ మార్క్ అండి. 100%. ఏమైనా లవ్ బ్రేకప్ లాంటిది ఉండి మ్యారేజ్ చేసుకోలేదా, మ్యారేజ్ చేసుకొని డివోర్స్ అయిందా? ఇది నేను చెప్పొచ్చో లేదో తెలీదు, బట్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. సో అంటే ఇంకా చాలా వరకు అంటారు ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఎక్కడ చూసినా కమల్ గారు చుట్టూ కూడా బౌన్సర్స్ లాగా అమ్మాయిలే కనిపిస్తారు. ఎవరు చెప్పారండి మీకు? చాలా మంది అంటారు అది ఎక్కువగా కమల్ చుట్టూ అమ్మాయిలు ఉంటుంటారు. బేసిక్ గా నా నేచర్, ఐఎమ్ వెరీ extrovert గా ఉంటాను. I love talking to people, I love interacting with people, boys, girls, this, I love talking to people and trying to know people. I'm very outspoken person. I'm very, అంటే నాకు ఎనర్జెటిక్ గా, నాకు ఇష్టం అండి, బాగా యాక్టివ్గా ఉండడం ఇష్టం. అదే నా లైఫ్ స్టైల్ అలా ఉండింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇన్ మూవీస్, అపార్ట్ ఫ్రమ్ నా లాంగ్వేజెస్, నాకు లాంగ్వేజెస్ మీద ఉన్న ఇంగ్లీష్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కాన్వెంట్ స్కూల్స్లో చదివి చాలా అద్భుతమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది. ప్లస్ హిందీ, నా హిందీ, నేను కంప్లీట్ నార్త్ నుంచి వచ్చానా, మీరు బాంబేలో పుట్టి పెరిగారా సార్, ఢిల్లీలో పుట్టి పెరిగారా అని అంత మంచి హిందీ వచ్చు నాకు. ఇంకోటి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ అండి, ఐ లవ్ సింగింగ్. కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా టచ్లో ఉన్నాను లాస్ట్ 6 months. నేను పాడిన పాటలని పంపిస్తున్నాను. నేను ఒక 40-50 షోలలో పాడాను. అది ఒక కాలేజ్ కార్పొరేట్ షో కానీ, అదొక వెడ్డింగ్ యానివర్సరీ కానీ, అదొక షష్ఠి పూర్తి కానీ, అదొక ఎనీ ఫంక్షన్. ఐ లవ్ సింగింగ్ సాంగ్స్, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ట్రాక్ సింగింగ్ కానీ, ఇన్స్ట్రుమెంటల్ సింగింగ్ కానీ, హిందీ, తెలుగు. ఐ కెన్ ఎంటర్టైన్ ఆడియన్స్ విత్ మై సాంగ్స్, విత్ మై సింగింగ్ ఫర్ అబౌట్ 5-6 hours. అంటే ఒక 1000కి పైగా సాంగ్స్ నేను పాడగలను, ఎస్పెషల్లీ హిందీ. అరిజిత్ సింగ్, కిషోర్ కుమార్, కొంతమంది సెలబ్రిటీ బర్త్డే పార్టీస్ లో కూడా మీరు పాడడం. నాకు ఐ లవ్ సింగింగ్ అండి. అది ఎక్కడ ఏంటి అనేది నాకు సంబంధం లేదు. అది నాకు తృప్తినిస్తుంది. నేను అక్కడ పోయి కూర్చొని పార్టీలో అది నో అండి, ఐ జస్ట్ వాంట్ బి పర్ఫార్మింగ్ సంథింగ్ ఆన్ ద స్టేజ్. ఐ లవ్ సింగింగ్ బేసికలీ. సో నాకు పాడటం ఇష్టం కాబట్టి ఐ కీప్ సింగింగ్. నేను కొన్ని కరోనా టైంలో ఖాళీగా ఉన్నాం కాబట్టి ఒక మంచి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి నేను ఒక 20-30 సాంగ్స్ పాడాను ప్రాపర్గా. బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ ఎలా పాడతారో అలా పాడి రికార్డ్ చేసుకొని అవి కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి వాట్సాప్ చేశాను. నిజంగా దెర్ ఆల్ థ్రిల్డ్. అంటే బేస్ వాయిస్ ఉందండి మీకు, చాలా మంచి వాయిస్, రెజనెన్స్ వస్తుంది, మీతో పాడిస్తాం మేము అని కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటున్నారు. అండ్ దెన్ లాస్ట్ 1 week కూడా కొంచెము దగ్గర పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు అండి. తొందరలో నేను
మూవీస్లో మ్యూజిక్ డైరెక్టర్స్ కోఆపరేషన్ వల్ల యూ విల్ సీ మీ యాజ్ ఎ సింగర్ ఆల్సో. ఐఎమ్ రియలీ వెయిటింగ్ అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఎస్, నాకు కావాల్సిన ఆన్సర్ రాలేదు. కమల్ గారి చుట్టూ ఎక్కువగా అమ్మాయిలు ఉంటూ అంటే బికాస్ ఆఫ్ మై సింగింగ్, because of my outspoken nature, there's always girls. I'm blessed to have wonderful girls. ఏదైనా ఒక ప్లేస్ లో 10 మెంబర్స్ గర్ల్స్ ఉంటే ఓన్లీ బాయ్ మీరు ఒక్కలే ఉంటారంట. నిజమేనా ఇది? If I have to tell you the fact, from the beginning, నేను చిన్నప్పటి నుంచి ఇంటర్, డిగ్రీ నిజాం కాలేజ్కి వచ్చేసరికి నేను బాగా ఎక్స్పోజర్ దొరికిందండి నాకు. కోచ్కి ద బెస్ట్ కోఎడ్లో చదివాను నేను, నిజాం కాలేజ్. అక్కడనే ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్. ఆ 3 years నేను మర్చిపోలేని నిజాం కాలేజ్ లైఫ్ స్టైల్ దగ్గరే అక్కడే నాకు అలవాటు పడిపోయానండి, ఆ బీయింగ్ వెరీ ఫ్రెండ్లీ విత్ గర్ల్స్ అండ్ ఆల్ దట్. సో ఇట్ స్టిల్ కంటిన్యూస్. నా అదృష్టం ఏంటంటే, బీయింగ్ ఆనెస్ట్గా చెప్తున్నా, I don't know the reasons. God has blessed me with the most beautiful people. I'm blessed to have wonderful friends around me. నా లైఫ్లో నేను ఏం సాధించానంటే, నాకు తెలిసినంత వరకు నాకున్న నా ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలుసు. వెరీ బ్యూటిఫుల్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. ఎస్, ఐ హ్యావ్ వండర్ఫుల్ ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్సే? they're all my good friends. Yes. ఓకే. సో ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అందరూ మంచి ఫ్రెండ్స్ అండి. వెరీ ఆనెస్ట్ ఆన్సర్ అంటే అంటే ది బెస్ట్ అనేవాళ్ళు కొంతమంది ది బెస్ట్ అంటే అండి, యూ మీన్ యాక్టర్స్ అంటే అండి, మా అన్న రావు రమేష్ గారు ఈజ్ మై జిగిరి జాన్. నేను రెగ్యులర్గా ఫోన్ మాట్లాడతా. ఆయన పర్ఫార్మెన్స్ స్కిల్స్, ఆయన వ్యక్తిత్వం, అంటే ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. నా బెస్ట్ ఫ్రెండ్స్ అని అడిగారు కాబట్టి, బ్రహ్మాజీ గారు నా బెస్ట్ ఫ్రెండే. రావు రమేష్ గారు నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్. ఈ ఛత్రపతిలో ప్రభాస్ తమ్ముడిగా చేసిన షఫీ అని ఉంటాడండి, హీఈస్ మై జిగిరి జాన్ అండి. అంటే ఇంకా ద బెస్ట్ అంటే షఫీ అనొచ్చు. అంటే మేము కొట్టుకుంటాం. అయితే ఒకసారి షఫీ గారికి కాల్ చేసి, ఇప్పుడే కాల్ చేసి, పాపం సుమన్ టీవీ నుంచి మంజుష అన్న యాంకర్ ఎప్పటి నుంచి ఇంటర్వ్యూ అడుగుతుందంటే కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని అడగండి. ఇప్పుడే చేయాలా? ఎస్, ఇప్పుడే, నౌ. ఎస్, ఐల్ ట్రై. షఫీ, ఐ డోంట్ నో వేర్ ఈజ్. లాస్ట్ 1 week బ్యాక్ బెంగళూరులో ఉన్నా అన్నాడు. చూద్దామండి. దిస్ ఈజ్ షఫీ ట్రైంగ్ టు కాల్. ఓకే, స్పీకర్. బట్ ఇంటర్వ్యూలో అంటే స్పీకర్ అంటే ఆయన ఏం మాట్లాడతాడో నాకు తెలీదు. ఇది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. अरे गुड इवनिंग माय डियर ब्रदर షఫీ భాయ్. సార్ బోలియే సార్. తెలుగులో మాట్లాడుకుందాము. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా. చెప్పండి సార్. మన ఫ్రెండ్షిప్ లోనే ఇటువంటి మూమెంట్ రాలేదు. ఓకే. కానీ నేను ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఉన్నాను. ఓకే. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే, నా షఫీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటే, ఓకే, సుమన్ టీవీ అనే ఛానల్లో ఇక్కడ నా ఆపోజిట్ మంజుష అనే ద మోస్ట్ హ్యాపెనింగ్ యాంకర్ మంజుష గారు ఉన్నారు. ఓకే సార్. నేను ఆయనకు తెలియకుండా ఫోన్ చేస్తే స్పీకర్ కూడా ఆన్ చేసి మాట్లాడమన్నారు. ఓకే. కానీ ఐ హావ్ టేకెన్ ఎ ఛాన్స్. నేను ఎందుకంటే నా ప్రాణం అండి షఫీ. మేము రెగ్యులర్గా ఇంట్లో కూర్చుంటాము, బయట కలుస్తాము. ఇండస్ట్రీలో అందరూ నాకు ఫ్రెండ్సే, కానీ షఫీ అనేవాడు నాకు చాలా దగ్గర మనిషి అండి. మేము చాలా విషయాలు మాట్లాడుకుంటాం ఇండస్ట్రీ గురించి, అనలైజేషన్ అవంటే. స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేయమన్నారు. ఇప్పుడు షీఈస్ లిజనింగ్, ద హోల్ కెమెరాస్ ఆర్ ఆన్. మంజుష గారు ఇలా నన్ను ఇరికిస్తారని నేనైతే అనుకోలేదు. బట్ యు ఆర్ మై డార్లింగ్ ఫ్రెండ్. అండ్ మంజుష గారు కూడా ఇక్కడే ఉన్నారు. స్పీకర్ ఆన్ ఉంది. మంజుష గారు, నౌ యు అండర్స్టాండ్ ఈజ్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్. ఎస్, ఏమని అడగాలి? ఇంటర్వ్యూ అడిగితే నాకు ఇవ్వలేదు. ఇంటర్వ్యూ షఫీ గారు ఇంటర్వ్యూ కావాలంటే ఇవ్వలేదంట. మీరు ఎందుకు అని అడుగుతున్నారు మంజుష గారు. అలా ఏం లేదు. అంటే మనము యాక్టర్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. మాట్లాడడం అనేది అది వేరే ఫార్మ్. అది ఫార్మ్ ఆఫ్ మతలబ్ లైక్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ సో మెనీ థింగ్స్, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. సో వాటికి ప్రత్యేకంగా చాలా శక్తి, చాలా కాలం అవసరం. అలాంటి వాటిని మనము సమకూర్చుకోవాలంటే మనము ఫస్ట్ చాలా రిలాక్స్ గా, బ్యాలెన్స్ గా ఉండాలి. అప్పుడు మాట్లాడగలుగుతాం. మన మైండ్ లో ఏదో ఉంటుంది, తొందరగా అయిపోతే ఇంటర్వ్యూ బాగుంటుంది కదా అనేసి ఆ థాట్ ప్రాసెస్ లో మనం మాట్లాడలేము. అది వాట్ యు హావ్ టు సే మంజుష జీ? ఎప్పుడు ఇస్తారు మరి ఇంటర్వ్యూ? ఎప్పుడు ఇస్తారు అంటే, నేను హాఫ్ వే త్రూ లో ఉన్న ఇంటర్వ్యూ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ప్రాజెక్ట్స్, లైవ్ అంటే పాస్ట్ ప్రాజెక్ట్స్. నౌ పవన్ కళ్యాణ్ గారివి అన్ని పెద్దవన్నీ జరుగుతున్నాయి కదా. షీఈస్ ఇంటర్వ్యూయింగ్ మీ. నౌ షీఈస్ ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
షఫీ గారు ఇంటర్వ్యూ మాకు కావాలంటున్నారు, ఏం చెప్పి కట్ చేయాలి కాల్ నేను? ఏం చేయాలి మీరే చెప్పండి. ఆ, ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు అంతే. ఓకే, ఇన్వాల్వ్ చేయాలి కొన్ని. నేను ఇంటర్వ్యూలు. I will tell you this way, as a brother, as a best friend, I'll cut the call now. I have to go ahead with my interview. ఓకే, शफी भाई, क्योंकि हम लोग हमेशा हिंदी में बात करते हैं. అట్లేం లేదండి. No, 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 no. అట్లా మీరు హిందీ కాదు, नहीं, नहीं, ఎప్పుడంటే हिंदी ఏ में- భాషలో అయినా మనం నేను हिंदी మాట్లాడుకుంటూ में बोलूंगा. हाँ, ना- आपको जो है నాది ना, ఇంటర్వ్యూ, నా ఇంటర్వ్యూ. या एक बार आपको सुमन टीवी में इंटरव्यू देना मांगता है, क्योंकि दिस इज अ वेरी हैपनिंग चैनल और यू डिजर्व टू गिव एन इंटरव्यू. दिस इज द फैक्ट. आपके पास काफी कंटेंट है, आप दीजिएगा. मैं लाइव में बोल रहा हूँ ये. या मंजूषा जी, am I done? या कैन आई कट द మాట తీసుకోండి అక్కడ. ఇంటర్వ్యూ మీరు ఇవ్వాలని ఒక మాట అంటే ఇస్తారా? ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలనేసి ఉంటుంది, కానీ మనకున్న అంటే మనకున్న ఈ కాలంలో కొన్ని విషయాలు, అంటే కొన్ని పనులు ఉన్నాయి, లైక్ షూటింగ్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన అంటే ఇవన్నీ చేసిన తర్వాత లీజర్ గా ఉన్నప్పుడు అది మాట్లాడుకోవాలి అలాంటి అన్ని కదా. ఇప్పుడు ముఖ్యంగా యాక్టర్ గా ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నన్ను నేను ఎక్స్ప్లోర్ చేయాలి, తర్వాత మాట్లాడుకోవాలి. ఓకే, ముందే మనం ఏదేమో మాట్లాడుకోవడం అంటే ఇది పని చేసే కాలం, మాట్లాడే కాలం కాదు. డన్. వెరీ మెచ్యూర్డ్ అండ్ డిప్లొమాటిక్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. చేయడం ఇష్టపడతాను మాట్లాడడం కంటే. యా నా పని నా గురించి చెప్పాలి, నేనే దాని గురించి ప్రత్యేకంగా కూర్చొని చెప్పాలి అని అనుకోను. Done. Shafi bhai, I'll get back to you. Thank you so much for answering. వెల్కమ్. I'll call you after the interview. Bye. Thank you, darling. Thank you, darling. So that is my dear friend Shafi. అలాగే మా అన్న రావు రమేష్ గారు కూడా చేయొచ్చుగా, నేను ఎత్తాడు. ఆయన ఒకలాంటి, మీకు తెలుసు, ఆయన వెరీ ఇది ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. అంటే నాని గారు కలిస్తే చాలా బాగుంటారు. రాజ్ తరుణ్ ఈజ్ మై జిగిరి జాన్. అఖిల్, రకుల్తో నేను ఫస్ట్ సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సందీప్ కిషన్ హీరో, రకుల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సందీప్కి బావగా చేశాను నేను. సో రకుల్ నాతో, నా హిందీ చాలా బాగుంటుంది కాబట్టి, నాకు అంటే 100% హిందీ కాబట్టి రకుల్ నాతో బాగా ఇంటరాక్ట్ అయ్యి ఎన్ని ప్రశ్నలు అడిగేదంటే, చిరంజీవి గారికి రామ్ చరణ్ గారు కొడుకు అవుతే అల్లు అర్జున్ ఎవరు, అల్లు అర్జున్ అంటే కొత్తగా వచ్చింది కదా అప్పుడు ఇండస్ట్రీలో. తను అడిగిన క్వశ్చన్స్ ఒక 20 days షూట్ చేశానండి నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి హిందీలో. నా హిందీ బాగుందని నాతో అడిగిన ప్రశ్నలు అప్పుడే నేను అనుకున్నానండి, వావ్, ఇది కదా ఫ్యూచర్లో బాగుపడే వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు అడిగి, ఆ క్యూరియాసిటీ, ఆమె క్వశ్చన్స్ అడిగి తెలుసుకొని చూస్తూ అది సూపర్ డూపర్ హిట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. దాని తర్వాత మీకు తెలిసి ఇప్పుడు రకుల్ ఎక్కడుందో. సో మళ్ళీ అలాగే కుమారి 21లో హెబ్బా పటేల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. అలనాటి శ్రీదేవి గారితో నేను క్షణక్షణం చేశాను. ఈరోజు పూజా హెగ్డేతో చేస్తున్నాను. ఇట్స్ ఎ నైస్ జర్నీ. ఐఎమ్ బ్లెస్డ్. ఇన్ని ఇయర్స్ జర్నీలో Hmm. ఆల్మోస్ట్ 25 years అవుతుంది. Yeah. ఎన్ని ఫిలిమ్స్ చేస్తుంటారు? మంచి క్యారెక్టర్స్, చాలా సినిమాలు, అన్నోటీస్డ్గా పోయిన సినిమాలు చాలా మందికి తెలియదు. ఎన్నో సినిమాల్లో నేను చేసినట్టు ఎందుకు సినిమాలే ఆడలేదు అవి. అది దట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. అది ఎన్నో కారణాలు అండి. ఒక సినిమా ఆడకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. బట్ డెఫినెట్గా 250+ మూవీసే ఉన్నాయండి. బట్ నాకు ఒక్కటి జెన్యున్ గా ఒకటి చెప్పాలి. Hmm. చాలా మంది అంటూ ఉంటారు కదా, కొత్తగా వచ్చే ఇండస్ట్రీ Hmm. లేకపోతే మన తెలుగు ఇండస్ట్రీలో కానీ, అంటే ఏ ఇండస్ట్రీ అయినా సరే, వాట్ ఎవర్, నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, నిజంగానే ఈ కాస్టింగ్ అనేది ఉంటుంది, కమిట్మెంట్స్ అనేవి ఉంటాయి. 100% అది ట్రూ. ఆపర్చునిటీస్, అమ్మాయిల్ని యూజ్ చేస్తారు, బట్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వరు యాక్టింగ్ లో. మీ వరకు ఏమైనా వచ్చాయా? ఏమైనా వినడం కానీ, లైవ్ లో చూడడం? నేను కూడా మీలాగే, మీరు విన్నారా ఇలా? వింటూ ఉంటాను. నేను కూడా వింటూనే ఉన్నాను. ఈ 25 years నేను ఎక్స్పీరియన్స్. కూడా వింటున్నాను. బట్ అంటే ఇక్కడ నిజాలే మాట్లాడుకోవాలి కాబట్టి, ఇక్కడ ఎన్ని అడ్డదారులు ఉన్నా, ఎన్ని షార్ట్ కట్లు ఉన్నా, ఎంత ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నా, ఇక్కడ నిలబడేది మాత్రం టాలెంటే. ఓన్లీ టాలెంట్ విల్ సస్టైన్ హియర్. ఈ షార్ట్ కట్లు ఇవన్నీ తాత్కాలికంగా ఒక సినిమా 2 సినిమాలకు పనికి రావచ్చు కాక, బట్ ఐ థింక్ దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ టాలెంట్ ఓన్లీ మ్యాటర్స్ అండ్ ఇట్స్ నథింగ్ ఎల్స్ అండి. బికాస్ ఇప్పుడు రకుల్ ప్రీత్ ఈరోజు అక్కడి వరకు వెళ్ళిందంటే తనలో ఉన్న ఇంట్రెస్ట్, తన బాడీ మెయింటెనెన్స్, తన టాలెంట్, తన తెలుగు నేర్చుకొని ఈరోజు డబ్బింగ్ కంటిన్యూస్గా చెప్తుందంటే
వాళ్ళకున్న పట్టుదలతో వాళ్ళు పైకి వస్తారు తప్ప ఈ కమిట్మెంట్లు ఇచ్చి పైకి రావచ్చు అనుకునేదైతే నేను నమ్మనండి. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సచ్ అ ప్రొఫెషనల్ ఇండస్ట్రీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగ్ డైరెక్టర్స్ లైక్ త్రివిక్రమ్ సార్, బోయపాటి సార్, కొరటాల శివ సార్, పూరి సార్ అండ్ రాజమౌళి సార్, ఇవంతా ఇట్లాంటి పెద్ద డైరెక్టర్లు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, హరిశంకర్ గారు, వీళ్ళందరితో నేను పనిచేసి చెప్తున్నాను. దే ఆర్ సెలెక్టింగ్ ద గర్ల్స్ ఆర్ బాయ్స్ బేస్డ్ ఓన్లీ ఆన్ టాలెంట్. ఈ అమ్మాయి నాకు ఇది అంత నాకు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మీరు అంటే అన్నట్టు. ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే Ah. బేసిక్ ఎక్కువగా బ్యూటిఫుల్ గర్ల్స్, బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మీతో ఉన్నారు కాబట్టి సో ఏమైనా సరే షేర్ చేసుకోవడం కానీ ఇండస్ట్రీకి సంబంధించి అలా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా నేను మిమ్మల్ని అడిగాను. ఐ అండర్స్టాండ్. ఒక లోయర్ లెవెల్లో కొందరు డెస్పరేట్ గా కొత్త కంపెనీ పెట్టి సినిమా ఇండస్ట్రీలో నేను డైరెక్టర్ని, నాదొక ప్రొడక్షన్ బ్యానర్, నాదొక ఇది అని ఒక మాయ చేసి అట్రాక్ట్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చుగాక. బట్ దెన్ ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చేసరికి ఒక నిజమైన క్రీమ్ డైరెక్టర్స్, క్రీమ్ సెట్ ఆఫ్ కంపెనీస్, బ్యానర్స్కి వచ్చేసరికి దెర్ ఇస్ నథింగ్ లైక్ దిస్ అనేది వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇస్. ఎస్. సో ఫైనల్లీ Hmm. సో మీ గోల్స్ ఏంటి? అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మనం ట్రావెల్ చేసిన, రకరకాల షేడ్స్ లో Yeah. రకరకాల ఫిలిమ్స్ చేస్తున్నా, Hmm. ఎంతమంది యాక్టర్స్ తో వర్క్ చేసినా మనకంటూ ఏదో ఒక గోల్ ఉంటుంది. Yeah. ఫైనల్ గా అక్కడికి రీచ్ అవ్వాలని ఉంటుంది. ఎన్ని న్యూ ప్రాజెక్ట్స్, ఎంత మెగా సూపర్ యాక్టర్, సూపర్ స్టార్స్ తో వర్క్ చేసినప్పటికీ కూడా. సో అలా మీ ఫైనల్ గా మీ డ్రీమ్ ఏంటి, మీ గోల్ Yeah. ఏంటి? ఇప్పుడు ఎన్నో సినిమాలు చేసిన అనుభవంతో నేను ఒక గడిచిన 5-6 మంత్స్లో లిటరల్గా 13 to 14 kgs తగ్గానండి. ఇంకా 7 ఉందండి నా టార్గెట్. జస్ట్ 1.5 monthలో 7. బై ఆగస్ట్ ఐఎమ్ డన్. ఫస్ట్ నేను బాగా అవ్వాలి అపియరెన్స్ అనుకున్నాను, అవుతున్నాను. జస్ట్ 1-2 months టు గో. ఒక దృశ్యంలో వెంకటేష్ గారు చేసిన పాత్రలు, ఒక మలయాళంలో మోహన్ లాల్ గారు చేస్తున్న పాత్రలు, అటువంటి రెఫరెన్సెస్ తీసుకొని ఒక భర్త, ఒక భార్య, ఒక బాబు లేదా పాప వాళ్ళ మధ్యలో స్ట్రగులో, లేదంటే ఎమోషన్సో, లేదంటే అంటే ఈ కంటెంట్స్ ఇటువంటి ఒక ఫ్యామిలీకి దగ్గరయ్యే సబ్జెక్ట్స్లో నేను హీరోగా, అంటే ద మెయిన్ రోల్. హీరో అంటే డ్యూట్లు పాడుతూ ఇది కాదండి, మెయిన్ రోల్ నేను చెయ్యాలి అనే ఒక డ్రీమ్, చెయ్యగలను అనే దిశగా ముందుకు వెళ్తున్నా. కొందరు డైరెక్టర్స్తో, అందరూ తెలిసిన వాళ్ళే, కొందరు నాకు దగ్గరగా వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. నా జర్నీ వాళ్ళకి తెలుసు. మీతో మేము చేస్తున్నాం అన్నారు. నాకు ఇది ఒక 2 ప్రొడక్షన్ కంపెనీస్ కూడా రెడీ అవుతున్నాయి. కథలు వింటున్నాను, ప్రజెంట్ సిచ్యువేషన్లో కథలు వింటున్నాను, నిజంగా వింటున్నాను. ఇక్కడ కళలు నెరవేర్చుకోవడమే మన డ్రీమ్ అండి. కళలు కంటాం, ఆ కళలు నిజం అవుతే ఇంకా దానికి మించిన తృప్తి ఉండదు. నా డ్రీమ్ వచ్చి ఐ వాంట్ డూ ద లీడ్ రోల్స్, హీరో రోల్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్, స్ట్రగల్, ఎమోషన్, డ్రామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక భర్త పాత్రలు, బట్ మెయిన్ రోల్స్ చేయాలనుందండి. చాలా సినిమాల్లో చాలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాను. నా డ్రీమ్ అడిగారు కాబట్టి అండి, నేను లీడ్ రోల్స్ చేయాలని కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తూ, సినిమా అప్డేట్స్ పెట్టుకుంటూ, అట్మోస్ట్ సిన్సియారిటీతో ముందుకు వెళ్తున్నా. ఐ సిన్సియర్లీ హోప్ అండ్ ప్రే గాడ్ దట్ మై డ్రీమ్స్ గోయింగ్ టు కమ్ ట్రూ సూన్. అంటే కమల్ గారు అంటే మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టే జనాలు ఎంతో మంది ఉన్నారు. బట్ ఎందుకు అంటే సక్సెస్ రాలేదంటారు. అంటే అంత పెద్ద హిట్ ఫిలిమ్స్ లో చేశారు, హీరోగా చేశారు, మళ్ళీ మధ్యలో బ్రేక్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు సక్సెస్ కాలేకపోయారంటే ఏం చెప్తారు? వెల్, ఎక్కడ పోగొట్టుకోవాలో అక్కడే వెతుక్కోవాలనేది ఒక సామెత ఉంది కదండి. కొన్ని కారణాల వల్ల, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మధ్యలో చాలా నంబర్ ఆఫ్ ఇయర్స్ నేను లేను. పర్సనల్ ఇష్యూస్ అంటే యాటిట్యూడ్ ప్రాబ్లమా? నో, నాకు జీవితంలో యాటిట్యూడ్ ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, చచ్చిపోయే వరకు ఉండదండి. యాటిట్యూడ్ ఈజ్ ఆఫ్ అబ్సల్యూట్లీ నో యూజ్. అది చాలా మంది తెలియక ఫీల్ అయిపోతుంటారు. కానీ యాటిట్యూడ్ అనేదంత వేస్ట్ ఇంకోటి లేదండి. యాటిట్యూడ్ ఏంటండి? అది నీకు డబ్బులు ఎక్కువ ఉండొచ్చు కాక, నీకు స్టార్డమ్ ఎక్కువ ఉండొచ్చు కాక, కానీ అది ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు హేమీలు ఎటువంటి ఏంటంటే ఇక్కడ యాటిట్యూడ్ ఈజ్ ఆఫ్ నో యూజ్. సో వై am I telling you is యాటిట్యూడ్ అనేది నాకు నా ఫ్రెండ్స్, నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరికి తెలుసు. కమల ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాడు, ఎప్పుడైనా పిలుస్తూ వచ్చేస్తాడు. I'm just one call away. I'm a very friendly person. I'm a very available person. Attitude was never a problem. But because of some personal things, కొంచెం అవేగా ఉండాల్సి వచ్చింది. బట్ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుకోవాలి. ఇది కాదు కదా, నేను కొంచెం వెనకపడ్డాను అంటే అది నా మిస్టేకే. కాబట్టి నా మిస్టేక్స్ నేను కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తున్నా. అండ్ ఐఎమ్ షూర్
I'm on target. I think my dreams are going to come true, and let's hope for the best. Yeah. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ క్షణక్షణంకి కానీ సీతారామయ్య గారి మనవరాలు సినిమా కానీ అప్పుడు రెమ్యునరేషన్ ఎలా ఉంది, ఇప్పుడు రెమ్యునరేషన్ ఎలా? తెలుసు కదండి, అప్పుడు రెమ్యునరేషన్స్ అన్ని thousands లో ఉండేవి. ఎస్, అంటే హీరోగా చేశారు కాబట్టి అప్పుడు రెమ్యునరేషన్ తెలుసుకోవాలని అంటే అప్పుడు హీరోగా చేసిన thousands అంటే లక్షలు అనేది ఆ రోజుల్లో అయితే మేము వినలేదు. దిస్ ఇస్ ద ట్రూత్. అండ్ డిప్లొమాటిక్ గా మీకు అబద్ధాలు చెప్పదలుచుకోలేదు. బట్ ఇప్పుడు పేమెంట్స్ వేరు, సినిమా బడ్జెట్ వేరు, పాన్ ఇండియా వేరు, మల్టీ లాంగ్వేజెస్ వేరు, మానిటర్స్ లేవు. అప్పుడు ఆ కాలంలో మానిటర్లు లేవు. డైరెక్టర్ హ్యాపీగా కూర్చొని మానిటర్ ముందు కూర్చొని ఫ్రేమ్ అంతా సెట్ చేసుకోవడానికి లేదు. పక్కనే ఒకడు కూర్చొని ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తూ ల్యాప్టాప్లో చేసేది లేదు. ఆ షూట్ చేసిన రోల్ తీసుకొని ల్యాబ్కి వెళ్ళి అక్కడ చూసుకునే వరకు మేమేం తీసామనేది ప్రసాద్ ల్యాబ్ ఏ ల్యాబ్కో వెళ్ళి చూసుకుంటే కానీ ఉండేది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికాలిటీ వైజ్ ఇండస్ట్రీ మారింది, అంటే టెక్నాలజీ. ఇంకా రెమ్యునరేషన్ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చాలా టాలెంట్ ఉన్నవాడికి 10 లక్షలు పర్ డే కూడా ఇస్తున్నారండి. 10 lakhs పర్ డే. నేను అనేది క్యారెక్టర్ ఆర్టిస్ట్, మీకు నాకు పర్వాలేదండి, ఐఎమ్ హ్యాపీ అండి. నాకు అంత స్థాయి కాదు, బట్ టార్గెట్ ఉందండి. నేను కొన్ని మిస్టేక్స్ జరిగాయి, నేను ఐఎమ్ ఆన్ టార్గెట్. నన్ను కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. నా డ్రీమ్ అన్నాను కదా ఇప్పుడే, ఆ డ్రీమ్స్ నాకు తెలిసి 6 months లోపల అయిపోతాయి. నేను మళ్ళీ ఒక హీరోగా మెయిన్ పాత్రల్లో చేసి మళ్ళీ ఇదే సుమన్ టీవీకి వచ్చి ఒక ఇంటర్వ్యూ కూడా ఇస్తాననే నమ్మకంతో ముందుకెళ్తున్నా. 100% అండి. మరి అది క్షణక్షణానికి మరి సీతారామయ్య గారి మనవరాలు రెమ్యునరేషన్ అయినా చెప్పండి. ఐ థింక్ సీతారామయ్య గారి మనవరాలకి నాకు బాగా గుర్తుంది. ఇట్ వాజ్ 1,25,000 1,25,000 గుర్తుందండి నాకు. క్షణక్షణం రామ్ గోపాల్ వర్మ గారు ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, బికాస్ నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు స్క్రీన్ మీద. నాకు అసలు డబ్బుల ధ్యాస లేదండి. నేను స్క్రీన్ మీద కనపడాలనుకున్నా, అంటే మాకు ఉంటుందా క్యూరియాసిటీ, నేను స్క్రీన్ మీద కనపడాలనే ఒక మామూలు అవుట్ సైడర్ని నాకు రామ్ గోపాల్ వర్మ గారు నాకు పిలిచి ఇచ్చారేంటి, ఆయన ఏం చెప్తే అది చేద్దాము అనుకొని సుల్తాన్ బజార్, హైదరాబాద్ సుల్తాన్ బజార్లో ట్రాఫిక్ ఉంటుంది. మీకు సుల్తాన్ బజార్ ఐడియా ఉంది కదా? సుల్తాన్ బజార్లో నడవడానికి స్థలం ఉండదు, రోడ్ మీద మార్కెట్. అది ఒక 1000 అడుగుల మార్కెట్. అది అంటే లెట్స్ సే 1 kilometer మార్కెట్. అది అంటే కార్లు పోవండి అక్కడ, కార్లు నాట్ అలౌడ్, 2 wheelers కూడా నాట్ అలౌడ్. ఇటువైపు 1000 షాపులు, అటువైపు 1000 షాపులు, నడవడాలే సుల్తాన్ బజార్ అనేది. మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి. ఆ సుల్తాన్ బజార్లో ఎక్కడో కెమెరాలు ఫిక్స్ చేసి 5 cameras ఫిక్స్ చేసి ప్రతి యాంగిల్లో, అంటే అప్పుడు జిప్లు అవి లేవండి. టెర్రస్ మీద ఎక్కడో ఎవరికో తెలియకుండా దొంగతనంగా గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్, ద గ్రేట్ కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు 4 చోట్ల 4 కెమెరాలు పెట్టి మమ్మల్ని ఒక సందులోకి తీసుకెళ్ళి ఒక సందులోకి తీసుకెళ్ళి, నేను ఫస్ట్ పరిగెడతాను, దొంగని నేను, నా వెనకాల వెంకటేష్ బాబు ఇన్స్పెక్టర్గా పరిగెట్టే సీన్లు ఇప్పటికి కూడా మీరు ఎప్పుడైనా ప్లే చేసుకొని చూసుకోండి. ఇండస్ట్రీలో అటువంటి షాట్లు ఎవరు తీయలేరు. ఆ ఒరిజినల్ క్రౌడ్లో నేను తోసుకుంటూ పరిగెడుతున్నా, వెంకటేష్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్గా తోసుకుంటూ పరిగెడుతున్నాడు. పబ్లిక్ రియాక్షన్లో పడ్డాయంటే అసలు వీడు ఏం జరుగుతుంది, ఇది ఏమైనా ఏం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో అనే టెన్షన్ షాట్లో ఒక 5-6 సార్లు తీసాము. ఆ 3 days మార్నింగ్ 7 to night 6 నేను పరిగెడుతూనే ఉన్నాను సుల్తాన్ బజార్లో. బాడీ అంతా ఇట్లా ఎగ్జాస్ట్ అయిపోయాను నేను ఆ రోజుల్లో, గుర్తుంది. బట్ రాము గారి సినిమాలో చేస్తున్న వెంకటేష్ బాబు నా వెనకాల ఉన్నారు అని అట్లా చేసామండి. ఆ జునూన్, కసి మీద చేసాము. సో వాట్ ఆమ్ ఐ సేయింగ్ ఇస్, నేను స్క్రీన్ మీద కనపడబోతున్నా అనే ఆనందంలో డబ్బులు అనేది మర్చిపోయాను. ఎంత ఇచ్చారు అంటే నాకు తెలిసి ఒక 40-50 వేలు ఇచ్చి ఉండొచ్చు, గుర్తులేదు సినిమాకి. అంటే నేను చేసింది 3 days అండి, 4-5 days. సుల్తాన్ బజార్లో ఒక 3 రోజులు పరిగెత్తాను. బార్లో వెంకటేష్ బాబు నేను మనలాగే కూర్చొని శ్రీదేవి గారి ముందు, శ్రీదేవి గారి దగ్గరికి వెళ్ళక ముందు ఒక మంచి సీన్ అండి, అది సూపర్ డూపర్ హిట్ సీన్. ఆ సీన్ ఒక దివాంచి బార్ అనే దాంట్లో ఒక 1 day సుల్తాన్ బజార్లో ఒక 3-4 days పరిగెత్తాను. దట్స్ ద క్యారెక్టర్. ఫీమేల్ సూపర్ స్టార్ శ్రీదేవి గారు. సో ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే కాంబినేషన్ లేదు, వెంకటేష్ బాబు గారు నేనే. కానీ శ్రీదేవి గారు సాంగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో, వెళ్ళాను. శారీ, వెంకటేష్ బాబు, శ్రీదేవి గారిని ఒక డిస్టెన్స్లో చూస్తూ ఒక 1-2 hours ఉన్నాను. ఇంకా ద వన్ అండ్ ఓన్లీ అంటే శ్రీదేవి గారే అండి. టాలెంట్ అనండి, అందం అనండి, మనందరికీ అందరూ ఒప్పుకోవాల్సిందే. అన్నపూర్ణ స్టూడియోలో దగ్గరగా ఒక 1-2 hours చూశాను. కాంబినేషన్ సీన్స్ లేవు, చూశాను 1-2 hours చూశాను, చాలు అనుకొని బయటకు వచ్చేసాను. అండ్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ మూవీ అనేది సంతోషం.
సో కమల్ గారు అంటే మంచి ఫిలిమ్స్ తో వస్తున్నారు, మంచి ఖాతాలో సక్సెస్ఫుల్ సూపర్ Yeah. వరల్డ్ వైడ్ Yeah. ఓజీ కోసం వెయిట్ చేస్తూ ఓజీ తర్వాత నేను ఇంకొక గొప్ప న్యూస్ మర్చిపోయాను మీకు. Hmm. ఓజీకి ఇప్పుడు ఎంత బజ్ ఉందో, అలాగే హర్ష సాయి అనే, మీకు హర్ష సాయి అంటే అవును యూట్యూబర్, హర్ష సాయి అనే అతను చారిటీ షోలు అవి ఇవి చేసి ప్రపంచంలో అంతా పేరు తెచ్చుకున్నాడు. అవును హర్ష సాయి ఈజ్ డైరెక్టింగ్ ఏ మూవీ నా. కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పానండి వేరే ఛానల్స్ లో, హర్ష సాయి అంటేనే చాలా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే హర్ష సాయి అనేవాడు చారిటీ షోలు ఒక్క అన్నం ఒక హోటల్కి వెళ్ళి అమ్మ ఒక్క అన్నం మెతుకివ్వమ్మా అంటే ఒక్క మెతుకమ్మ అంటే ఇంతే, ఒక్కటే ఒక్క మెతుకు తిని 5 లక్షలు ఇచ్చేసి రావడము, ఈ రోడ్డు మీద పడుకునే వాళ్ళందరిని తీసుకెళ్లి ఫలక్నుమా ప్యాలెస్ లో భోజనం పెట్టేయడము, ఇట్లాంటివి ఎన్నో చేసి ఆయన పెట్రోల్ 1 డే మొత్తం ఫ్రీగా కొట్టించాడు ఆయన ఎక్కడో ఆంధ్రాలో, గాజువాక. గాజువాకలో. అట్లాంటి చేసుకున్న మనిషి డైరెక్టర్ అయి ఈ రోజు ఒక సినిమా తీస్తున్నాడు. స్టోరీ ఎలా ఉండబోతుంది నేను ఐఎమ్ రియలీ నాట్ సపోజ్ టు, అది నేను ఒక హింట్ ఇస్తాను, బై గాడ్ చెప్తున్నా. ఆయన సినిమా అంటే మేము టీజర్ కట్ చేసుకున్న డబ్బింగ్ అయిపోయింది, అందరూ నా సినిమా గొప్ప అనే చెప్పుకుంటారు. ఎవరైనా ఒక KGF కి తక్కువ ఉండదండి అది మీకు. అంటే నేనే షాక్ లో ఉన్నా. 1 వీక్ బ్యాక్ ఇవన్నీ జరిగాయి. ఏంటి ఆ 3 minutes టీజర్ ఒకటి కట్ చేసాం, 3 minutes. ఆ 3 minutes టీజర్ థియేటర్లలో యూట్యూబ్లలో లాంచ్ చేస్తున్నాం మేము. దాని తర్వాత సినిమా ముందుకెళ్తుంది, అది మీరు కూడా చూస్తారు ఒక 1 month లో. టైటిల్ కూడా ఉంది, బట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్. హర్ష సాయి డైరెక్షన్ లో, మిత్రా శర్మ ప్రొడక్షన్ లో నా పాత్ర, దిస్ ఈస్ కాల్డ్ ఎ పాత్ర. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా లైఫ్ బాగుంటుందండి. సూపర్. అటువంటి గొప్ప పాత్ర. ఏ క్యారెక్టర్ చేశారు? ఇట్ ఈస్ ఎ వావ్ పాత్ర, వెరీ నైస్. అంటే దట్స్ కాల్డ్ ఎ రోల్. చేశాను, చూసుకున్నాను, డబ్బింగ్ అయింది, కట్టింగ్ అవుతుంది అంతే. 3 minutes టీజర్ మీకు తొందరగా తెలుస్తుందండి హర్ష సాయి విషయం. లావణ్య త్రిపాఠి గారితో ఒక వెబ్ సిరీస్ చేశాను, O2 నెట్ఫ్లిక్స్లోనో ఆహాలోనో రాబోతుంది, ఆహాలో రాబోతుంది O2. త్రిష గారితో బృంద అని ఒక వెబ్ సిరీస్ చేశానండి. త్రిష గారు, నేను, ఒకతను బెంగళూరు అతను. బృందాలో నా పాత్ర చాలా మంచి పేరు తీయబోతుంది నాకు. అది కూడా దేనికి వస్తుందో తెలియదు నాకు. బృందా విత్ త్రిష గారు, O2 విత్ లావణ్య త్రిపాఠి గారు, హర్ష సాయి ప్రాజెక్టు, ఓజీ పవన్ కళ్యాణ్ గారిది. కిస్మత్ అని ఒక సినిమా చేశానండి, అజయ్ ఘోష్ గారు, నేను. ఆ కిస్మత్లో ఐ ప్లేడ్ ఆ విలన్ అండి. ఇప్పుడు సాఫ్ట్గా ఉన్నారు అనుకుంటాం, కానీ ఒక విలన్గా ఇచ్చారు, చాలా రూడ్గా, చాలా. ఐ డన్ మై బెస్ట్. కిస్మత్ కూడా రిలీజ్కి రెడీ అవుతుంది. సిల్లీ మాంగ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన హ్యాపీ ఎండింగ్ అనే సినిమా మీరు గుర్తుపెట్టుకోండి. హ్యాపీ ఎండింగ్ అందరు చెప్పుకునేది అది, కానీ హ్యాపీ ఎండింగ్ ఈజ్ అ న్యూ జానర్ ఫిల్మ్. అంటే కొత్త కథ అండి అది, అవుట్ ఆఫ్ ద బాక్స్, బ్రేకింగ్ ద రూల్స్, కొత్త కథ. దాంట్లో నా పాత్ర అద్భుతమైన పాత్ర అండి, హ్యాపీ ఎండింగ్. ఐ థింక్ 1 month లో వచ్చేస్తుందండి అది. మన ప్రసాద్ ల్యాబ్లో టీజర్ కూడా లాంచ్ చేశాము. ఈ ఒక 10-15 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి, చేతిలో 5-6 సినిమాలు ఉన్నాయి. హరిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారిది జరుగుతుంది భగత్ సింగ్ అనేది, దాంట్లో కూడా నాకు పిలుపు. ఎందుకంటే నేను హరిశంకర్ గారితో రామయ్య వస్తావయ్య చేశాను, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేశాను. నాకు మళ్ళీ ఈ సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మన థియేటర్లో కనపడి చేస్తున్నాం మనం అన్నారు. భగత్ సింగ్లో కూడా ఎంటర్ అవ్వచ్చు నేను. సో ఇలా ఒక 15 మంది డైరెక్టర్స్తో ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఉందండి. అన్ని బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్, అన్ని God's సూపర్ grace. హిట్ ఫిలిమ్స్. Yeah. సీరియస్లీ ప్రతి ఒక్కటి కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని, Yeah. మీరు అనుకున్న గోల్స్ అండ్ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా Yeah. మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, సినిమాయే ప్రాణం, సినిమాయే ప్యాషన్, ఇదే లైఫ్ అనుకున్న ప్రతి ఒక్కరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so very much for calling me for this most established and highly watched channel, Suman TV. Thank you so much. థ్యాంక్ యూ. Thank you.